మహారాష్ట్రలోని ఓ ప్రభుత్వ కార్యాలయంలో కాంట్రాక్ట్ ఉద్యోగి ఆ వ్యక్తి. అతని జీతం కేవలం 13,000 రూపాయలు. అయితే అతడి లైఫ్ స్టైల్ మాత్రం రాత్రికి రాత్రి ఓవర్ నైట్ గా మారిపోయింది. లగ్జరీ లైఫ్, ఖరీదైన కార్లలో తిరగడం స్టార్ట్ చేశాడు. తను ప్రేమించిన ప్రియురాలికి కోట్ల రూపాయల ఖరీదు చేసే ఫ్లాట్తో పాటు BMW కార్ బహుమతిగా ఇచ్చాడు. ఆమెతో కలిసి ఆ కారులో తిరగడం మొదలుపెట్టాడు. సంపాదన వేలల్లో, ఖర్చు చేసేది కోట్లలో కావడంతో చుట్టుపక్కలున్న వారికి అతనిపై అనుమానం వచ్చింది. తీగ లాగితే డొంకంతా కదిలినట్లు అతడు చేసిన 21 కోట్ల రూపాయల స్కామ్ బయటపడింది. మహారాష్ట్రలో జరిగిన ఈ వ్యవహారం ఇప్పుడు దేశంలోనే తీవ్ర సంచలనం రేపుతోంది. మహారాష్ట్రలో ఉన్న ఛత్రపతి సంభాజీనగర్ జిల్లాకు చెందిన హర్ష్ కుమార్ అనే యువకుడు డిపార్ట్మెంటల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో ఒక కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతడి జీతం నెలకు 13,000 రూపాయలు. అయితే అక్కడ జరుగుతున్న లొసుగులను బాగా అవపోసన చేసుకున్న హర్ష్ కుమార్ అక్కడే తనతో పనిచేస్తున్న యశోద శెట్టి అనే మహిళతో కలిసి అక్రమ దందా స్టార్ట్ చేశాడు. ఎవరికి దొరకకుండా, చిక్కకుండా తన తెలివితేటలతో ఆ మహిళ సహాయంతో ప్రభుత్వం నుంచి ఏకంగా 21.59 కోట్ల రూపాయలు స్వాహా చేశాడు. వీరిద్దరూ కలిసి ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా వారు పనిచేస్తున్న ఛత్రపతి సంభాజీనగర్లోని డిపార్ట్మెంటల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం నుంచి ఈ మొత్తం డబ్బును స్వాహా చేశారు. తప్పుడు పత్రాలను చూపించి డబ్బులను డ్రా చేసి వారి వ్యక్తిగత ఖాతాలకు మళ్లించుకున్నారు. ఇలా అక్రమంగా సంపాదించిన డబ్బుతో హర్ష్ కుమార్ తాను ప్రేమించిన ప్రేయసి కోసం ఛత్రపతి సంభాజీనగర్ ఎయిర్పోర్టుకు ఎదురుగా ఉండే అత్యంత ఖరీదైన లగ్జరీ అపార్ట్మెంట్లో 4 BHK ఫ్లాట్ను కొనుగోలు చేశాడు. అంతేకాకుండా BMW బైక్, BMW కార్ కొన్నారు. అంతేకాకుండా వజ్రాలు పొదిగిన గాజులను కూడా ప్రేయసికిచ్చాడు. వారి ఆడంబరాలు రోజు రోజుకు పెరిగిపోతుండటంతో అది చూసి చుట్టుపక్కల వారు ఆరా తీయడం ప్రారంభించారు. చుట్టుపక్కల వారికి అంతా తెలియడంతో తట్టాబుట్టా సర్దుకొని అప్పటికే పారిపోయారు. దీంతో అసలు విషయం బయటపడడంతో డిపార్ట్మెంటల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం అధికారులు ఛత్రపతి సంభాజీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బృందాలుగా విడిపోయి నిందితుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.